ప్రతిపక్షం అన్నాక అధికార పక్షాన్ని విమర్శించాలి. ఇది సహజ సిద్ధమైనటువంటి సంప్రదాయం. కాబట్టి షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి. వాళ్ళ అన్నని వదిలిపెట్టాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే సమస్య ఏంటంటే త్రిముఖ పోరు లేకపోతే బహుముఖ పోరు ఉన్నప్పుడు మన ప్రత్యర్థి అందరూనా లేకపోతే ఒక్కళ్ళేనా అన్నది తేల్చుకోవాలి. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమం రేపొద్దున 2వ తారీఖు ఏదో ఢిల్లీలో దీక్ష చేస్తుందట షర్మిల. ఆమెతో పాటుగా మిగతా వాళ్ళు చేస్తారట. ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ అడగాలి, తప్పే లేదు. బట్ హోదా అన్నటువంటి దాని గురించి ఫస్ట్ వద్దు ప్యాకేజీ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్న చంద్రబాబు నాయుడు ఆ తర్వాతన 2018లో అడ్డం తిరిగి యూటర్న్ తీసుకుని లేదు హోదా కావాల్సిందే అంటూ పోరాడి బీజేపీ నుంచి బయటకు వచ్చేసారు, ప్రభుత్వం నుంచి వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ అదే బీజేపీతో ఎందుకు కలుస్తామంటున్నారు? హోదా గురించి పాచిపోయిన లడ్డూలు ఇస్తావా నరేంద్ర మోడీని విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బయటకు వచ్చారు, వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళారు. ఆయన 2020లో మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసిపోయారే. ఏ హోదా ఇస్తానని భారతీయ జనతా పార్టీ ఏమీ హామీ ఇవ్వలేదే. మరి వీళ్ళిద్దరూ మళ్ళీ భారతీయ జనతా పార్టీ వైపుకి ఎందుకు వెళ్తున్నారు? ఇది కూడా ప్రశ్నించాలి కదా. అంటే ఆవిడ 100 మాటల్లో ఒక 2 ముక్కలు వీళ్ళకి కూడా వేస్తూ ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది కూడా అడుగుతుందని చూద్దాం.